ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డును కరీంనగర్ జిల్లా ప్రజలకు అంకితమిస్తున్నట్లు సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్ర తెలిపారు. ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు పొందిన తర్వాత తొలిసారిగా కరీంనగర్ వచ్చిన ఆయనను వివిధ పార్టీల నాయకులు అభినందించారు. కరీంనగర్లో ఓ గార్డెన్స్ లో నిర్వహించిన సన్మాన సభలో పాల్గొన్న పొన్నం రవిచంద్ర అయ్యప్ప దేవాలయానికి ₹1,00,000 విరాళం అందజేశారు. 80 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానంపై రాసిన ప్రస్థానం అనే పుస్తకానికి 2012లో పొన్నం రవిచంద్ర నంది అవార్డు పొందారు. తెలుగు సినిమా చరిత్ర ఎక్కడ లేదు. తెలుగు ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటే బాగుంటుందని ప్రస్థానం అనే బుక్ను రచించడం 7 ఏళ్ళు కష్టపడి 80 ఏళ్ళ తెలుగు సినిమా. దానికి నా కృషికి తగ్గట్టు దానికి 2012లో ఉత్తమ నంది అవార్డు, ఉత్తమ గ్రంథంగా నంది అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. ఆ తర్వాత గద్దర్ అవార్డు వచ్చింది. మధ్యలో నేను పైడి జయరాజ్ అని డాక్యుమెంటరీ కూడా చేశాను. పైడి జయరాజ్ డాక్యుమెంటరీకి 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్.